చెప్పండి, మేము పరిపాలించి చూపిస్తామన్న దీనికేనా? జాబ్ నోటిఫికేషన్స్ వేయకుండా ఏమేయకుండా ఇప్పటికే 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. నోటిఫికేషన్స్ వేసిండు, గ్రూప్ 1 వేసిండు. 1:100 లో ఒక్కరికన్నా గవర్నమెంట్ జాబ్ అనేది రావాలి. ఇంకా అసలు ఏం చేస్తుండు, ఏం లేదు అసలు అనేది. 6 మంత్స్ పాలన అసలు ఏం చేస్తుండు. మేము స్టూడెంట్స్ గద్ద దించాలన్నా మేమే, ఆయన గద్ద ఎక్కించాలన్నా మేమే. ముందుకు మన కేసీఆర్ గవర్నమెంట్ కూడా చేసిన తప్పు ఇదే. ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము టీఎస్పీఎస్సీ బోర్డుని ముట్టడించడం జరిగింది. ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ మాటలు చెప్పి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ లేవు. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ నేను పిఎం చేస్తా అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన అశోక్ నగర్ ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి విద్యార్థులతో కూర్చొని విద్యార్థులు ఏమైతే లిఖిత పూర్వకంగా రాసినటువంటి లెటర్లో రక్తంతో సంతకం చేసినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కలిసి సంతకం పెడితే ఆ రోజు రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, విత్-ఇన్ 100 రోజులలో ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక జాబ్ నోటిఫికేషన్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి గత 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతున్నా ఒక విద్యాశాఖ మంత్రిని అనౌన్స్ చేయలేకపోయిండు. ఏం ప్రభుత్వం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు 25,000 జాబ్ నోటిఫికేషన్ లేసాను, కేవలం 11,000 వేసినావు. ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, నిరుద్యోగుల ఓట్లతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ అయితే 1:15 ఇస్తా ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఖబర్దార్, రానున్న రోజుల్లో నేను దింపే వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉద్యమం చేస్తా ఉంది. ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డుని ముట్టడించడం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూసుకుంటా ఉంటే గ్రూప్ 2లో మరియు గ్రూప్ 3లో ఉద్యోగాలు పెంచాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కేవలం కొన్ని ఉద్యోగాలు ప్రకటించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మనం డిఎస్సిని చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి తోటి 25,000 పోస్టులు వేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే కేవలం 11,000 ఉద్యోగాలు వేసి ఈరోజు చేతులు దులుపుకునే ప్రభుత్వం ఇవాళ చూస్తూ ఉంది.